థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకే ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రిస్టియన్ వైపు టర్న్ అవ్వడంతోనే తనకున్నటువంటి ఎస్సీ హోదాని కోల్పోతాడని చెప్పేసి నిన్న చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీని మీద నిజంగా చాలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇది మంచికి దారితీస్తుందా, చెడుకి దారితీస్తుందా, ఇది దేనికి దారితీస్తుందంటే ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని గురించి చర్చించడానికి ఈరోజు జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అలాగే ప్రముఖ డాక్టర్ అయినటువంటి కృష్ణ గారు మనతో నుండి వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వద్దాము. సార్ బాగున్నారా? హలో అండి వెంకట్ గారు, నమస్కారం. సార్ సార్ అడగండి. పాయింట్ ఏంటంటే నిన్న మీరు కూడా చూసిర్రు, బర్నింగ్ టాపిక్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. నిజంగా ఒక ఎస్సీ వ్యక్తి క్రిస్టియన్ వైపు టర్న్ అవ్వడంతోనే తనకున్నటువంటి ఎస్సీ హోదాను కోల్పోతాడని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం అయితే నా వ్యక్తిగతంగా అది తప్పుడు నిర్ణయం అని అనిపిస్తుంది. రెండవది ఏంటంటే ఆ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది అని అంట. నేను సార్ సుప్రీంకోర్టును ధిక్కరించేటువంటి నేనేమంటున్నా అంటే వెంకట్ గారు, సుప్రీంకోర్టును నిర్ణయాలను పునఃసమీక్షించాలి అని అంటే ఒకటి రాష్ట్రపతి అనే వాళ్ళు మన దేశానికి హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ గారు. సో ప్రెసిడెంట్ గారికి 100% ఆ రైట్ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయాలని పునఃసమీక్షించేటువంటి అధికారం ఒకటి మన రాష్ట్రపతికి ఉంటుంది. ఒకటి రెండోది ఏంటంటే చట్టసభలకు కూడా ఉంటుంది, అంటే పార్లమెంట్ కూడా ఉంటుంది. పార్లమెంట్ కూడా అడగవచ్చు, ఎక్కువ ఎంపీల యొక్క అభిప్రాయాలను సేకరించి ఈ నిర్ణయాన్ని ఒకసారి పునఃసమీక్షించండి అని అడగడంలో తప్పేం లేదు. అడగవచ్చు కూడా, అడిగే రైట్ కూడా చట్టసభలకు ఉంటుంది. ఓకే, మీరు దేన్ని తప్పు పడుతున్నారు అంటే నేను ఎందుకు తప్పు పడుతున్నాను ఈ నిర్ణయాన్ని అని అంటే, ఒకటి ఏదైనా ఒక వ్యక్తి అసలు ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి ఎందుకు మారుతున్నాడు అనేది మనం ఫస్ట్ పునఃసమీక్షించుకోవాలి. ఓకే, ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఇతర మతాల్లోకి పోతున్నారు అని అంటున్నాం. ఓకే, కానీ సాక్షాత్తు భారత రాజ్యాంగంలోనే మనకి సెక్యులర్ కంట్రీ భారతదేశం అనేది ఏ మతాన్నైనా మనం స్వీకరించవచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇంకా అదర్ మతాలు ఎవరైనా మనం బాయి అనే ఒక కాన్సెప్ట్తోని భారతదేశం ఇప్పటివరకు రన్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి దాంట్లోనే మనం చెప్పేసుకున్నాం, మనం ఏ మతాన్నైనా మీరు స్వీకరించవచ్చు అని మనం చెప్పుకున్నప్పుడు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు 78-79 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎస్సీలకు ఎవరైతే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు ఇతర మతాల్లోకి ఇతర మతం మనం మారితే వాళ్ళ హక్కులు పోతాయి, వాళ్ళు ఎస్సీలా కన్సిడర్ చేయడం అనేది అది ఏ రకంగా చూసినా కానీ అది సమంజసమైన నిర్ణయం అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదు అని నేను చెప్తున్నాను ఏమంటే, ఒకటి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక పూరెస్ట్ పర్సన్, అది దళితుడు కావచ్చు, దళితుడే, అతను హిందూ గుడిలోకి ఈక్వాలిటీ లేదని ఇప్పుడు చాలామంది హిందూ గుడిలోకి పోతే వాళ్ళు ఒక రకమైన హ్యూమిలియేషన్, హరాస్మెంట్ ఇంకా వివక్షగా చూస్తున్నారు కాబట్టి కొంతమంది క్రిస్టియన్లకు పోతున్నారు. పోయినంత మాత్రాన వాళ్ళ రిలీజియన్ స్వీకరించినంత మాత్రాన వాళ్ళకి ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ వెల్ఫేర్స్ కానీ పోతాయి అనడంలో అది అర్థం లేనటువంటి ప్రశ్న. ఎందుకు అని అంటే వాళ్ళకి వాళ్ళ పావర్టీ పోదు, వాళ్ళ దరిద్రం పోదు. అట్లాంటప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు వర్తించవు. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవి వాళ్ళకు అప్లికేబుల్ కావు అని అనడం అనేది అయితే పూర్తి స్థాయిలో రాంగ్ అని అనిపిస్తుంది ఆ నిర్ణయం. అంటే సుప్రీంకోర్టు గారు యాజ్ పర్ లా చట్ట ప్రకారంగానే వారు జడ్జ్మెంట్ ఇచ్చారు. దీన్ని తప్పు పట్టడానికి అదే వెంకట్ గారు, నేను ఏమంటున్నా అంటే చట్ట ప్రకారమే నేను కూడా మాట్లాడుతున్నా. నేనేమని మాట్లాడుతున్నా, నేను భారతదేశ కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడుతున్నా.
భారతదేశములో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇన్ అవర్ కంట్రీ. అది మనం అందరం పాటించవలసిందే. నేను దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. భారతదేశం అనేది ఒక మత ప్రమేయం లేనటువంటి దేశం. మత ప్రమేయం లేనటువంటి దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని కాన్స్టిట్యూషన్స్లో ఉంది. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మరి లేదు. ఇక్కడ మతం మారినంత మాత్రాన వాళ్ళకి అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ రైట్స్ కానీ పోతే అని కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఉందో చూపెట్టండి. లేదు కదా. కాబట్టి ఇప్పటికి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతదేశ రాష్ట్రపతిని కానీ నేను హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మీరు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీకున్నటువంటి విచక్షణ అధికారుల ద్వారా మీరు ఒకసారి పునఃసమీక్షించండి అని మాత్రమే అంటున్నాను. ఎందుకు అని అంటే ఈరోజు ఒక పేదవాడికి క్యాస్ట్ డిస్క్రిమినేషన్లా అంటే క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా వాళ్ళకి కులం మారినంత మాత్రాన వాళ్ళకున్న దరిద్రం మారదు. అవును. వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్స్ స్టేటస్ మారదు. సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి వివక్ష మారదు. వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఈ ఉన్నటువంటి చిన్న అవకాశాన్ని కూడా సుప్రీంకోర్టు తీసేస్తే మరి చట్టాలు వాళ్ళకి ఎట్లా రక్షణగా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఏదన్నా దగ్గరకు పోయినప్పుడు వాళ్ళకి నిజంగా ఎస్సీలు కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారిపోయినారు, వాళ్ళకి నిజంగా ఏదైనా ఒక డిస్క్రిమినేషన్ జరిగింది, కులం పేరు మీద వాళ్ళని తిట్టినారు అనుకోండి. తిట్టినప్పుడు మరి వాళ్ళకు ఉండేటువంటి బాధ రైట్ పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం అప్రోచ్ అయ్యే విధానాన్ని ఇప్పుడు ఈ విధానం తుడిపేస్తుంది అన్నట్టే కదా. కాబట్టి రిలీజియన్ మారినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మారవు అని మాత్రం నేను అంటున్నా. ఒకవేళ సుప్రీంకోర్టు చేయాలి అని అనుకుంటే అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. రెండవది ఏంటి అని అంటే, అసలు భారతదేశంలో క్రిస్టియానిటీ ఎందుకు పెరిగిపోతుంది అనేది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఎస్సీలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్సీలు క్రిస్టియానిటీకి ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం ఈరోజు పునఃసమీక్షించ చేయాలి. అట్లానే నేను క్రిస్టియన్ రిలీజన్కి సపోర్ట్ చేస్తున్నాను అని అనట్లేదు. బట్ ఎందుకు అసలు క్రిస్టియానిటీ అనేది రోజు రోజుకు కొంచెం స్ప్రెడ్ అవుతుంది, దానికి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? హిందూ మతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదంటే క్రిస్టియన్ మతంలో ఏమైనా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయా? ఇవన్నీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది. ఓవరాల్గా ఇవి మీ ఒపీనియన్ అంతే. నేను ఇప్పటికి కూడా రాష్ట్రపతి గారిని ఆమె కూడా మేడం కూడా రాష్ట్రపతి మేడం కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మోరోవరు వారు కూడా ఒక అడ్వకేటే కాబట్టి వాళ్ళకు ఇవన్నీ తెలిసి ఉంటుంది ఇవన్నీ. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి దళితులకి ఇంతవరకు ఉన్నటువంటి రైట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయో ఆ రైట్స్ రిలీజియన్ మారినప్పటికీ కూడా అదే అటువంటి రైట్స్ సేమ్ వాళ్ళకు ఉండేలాగా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.